బిగ్ బాస్ చూస్తుంటారండి? యా చూస్తున్నా. ప్రెజెంట్ ఎలా అనిపిస్తుంది? యా ఎగ్జైటింగ్గా ఉంది ఇప్పుడే. యస్. అంటే అమలా గారు స్టేజ్ మీదకి వచ్చారనా? అమలా గారు స్టేజ్ మీదకి వచ్చారని కాదు, గేమ్ మన వాళ్ళు బాగా ఆడుతున్నారని ఎగ్జైటింగ్ ఉంది. అమలా గారు కామనే, గెస్ట్లు ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు. ఎస్. ఏంటి మీరు అందరూ కొంచెం గేమ్స్ బాగానే పెడుతున్నారు కానీ ఆడే వాళ్ళు మాత్రం సరిగా ఆడట్లేదు అంటున్నారు, మీరు బాగానే ఆడుతున్నారు అంటున్నారు. గేమ్ అంటే ఇంకా ఎలా ఆడాలి? బిగ్ బాస్ అంటేనే లైవ్ గేమ్ అలాగే ఉంటుంది. ఎమోషనల్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది, ఒకరి మధ్య ఒకరికి స్ట్రాటజీ ఉంటుంది, ఒకరిని ఒకరు ఎలిమినేట్ చేసుకుంటూ ఇంకొకరు పైకి వెళ్ళాలని అనుకుంటారు. ఇంకా కొత్తగా అయితే ఇంకేమీ బిగ్ బాస్లో ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇప్పుడు ఇది 9th బిగ్ బాస్. ఫస్ట్ నుంచి ఏ విధంగా నడుస్తుందో ఇప్పుడు అదే విధంగా నడుస్తుంది. కాకపోతే కంటెస్టెంట్లు కొత్త వాళ్ళు వస్తారు అంతే. ఇంతకు ముందు కంటెస్టెంట్స్ బాగుండేవారు, కొంచెం మంచి ఫైర్ మీద ఉండేవారు. ఈసారి కంటెస్టెంట్స్ చాలా డల్ ఉన్నారు, అంత కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు అనేది ఒకటి బాగా పోర్ట్రేట్ అవుతుంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాలకి. ఈసారి ఏదో ఫైర్ స్ట్రోమ్స్ అని పేరులో ఫైర్ అనేది ఉంది కానీ వెళ్ళిన కంటెస్టెంట్స్ లో ఫైర్ కనిపించట్లేదు. యా దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ 9 ఇంతవరకు ఎవరో సెలబ్రిటీలు సీరియల్ వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ 9 అనేది ఒక ఛాన్స్ ఇచ్చింది, ఒక కామన్ మ్యాన్ కూడా, ఒక ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి కూడా, ఇలాంటి వాళ్ళు నార్మల్ పీపుల్కి కూడా ఛాన్స్ ఇచ్చింది. వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీనివల్ల జనాలకి ఏంటంటే అతనికన్నా పెద్దోడిలా కనబడతాడు, చిన్నోడు పెద్దగా ఎదగడం అనేది జనాలకు నచ్చక ఈ నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఇక్కడ హోస్టింగ్ గురించి చూసుకుంటే నాగార్జున కూడా ఈసారి ఎందుకో ఫేవరిజం చూపిస్తున్నారు కొంతమంది మీద మాత్రమే అనేది ఎక్కువగా అనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? నో నాగార్జున సార్ ఎప్పుడు అలా చేయరు. నాగార్జున సార్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ గ్రేట్ హానెస్ట్ హోస్ట్ ఇన్ బిగ్ బాస్ 9లో. ఇప్పటి వరకు బిగ్ బాస్ హోస్టింగ్ 3 మెంబర్స్ చేశారు. నాగార్జున చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు, నాని గారు చేశారు. ఇలా 3 మెంబర్స్ కూడా టాపే. కానీ నాగార్జున గారు ఒక స్పెషల్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన లెగసీ వేరు, ఆయన స్టైల్ వేరు, ఆయనకి ఎవరు ఎవ్రీవన్ కంటెస్టెంట్ కూడా అతను కామన్గానే చూస్తారు. అండ్ బిగ్ బాస్ అనేది ఒక గ్రేటెస్ట్ షో చేయాలనేదే అతని ఉద్దేశం, ఎవరికి పార్షియాలిటీ చూపించాలని అతని ఉద్దేశం కాదని నా ఫీలింగ్. మరి ఎందుకు తనుజ విషయంలోనూ అండ్ మాధురి విషయంలో కొంచెం ఫేవర్గా మాట్లాడినట్టు, వాళ్ళు ఎక్కువ నోరు జారినా కూడా వాళ్ళని అంతగా సీరియస్ అవ్వకపోవడం, మిగతా వాళ్ళు కామన్ మ్యాన్స్ ఇప్పుడు డిమాన్ పవన్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ వీక్లో తనని ఇంకా హౌస్లోంచి ఆ చిన్నదానికి కూడా హౌస్లోంచి బయటకు వెళ్ళిపోయి డోర్స్ ఓపెన్ చేసి అంత అవసరం లేదు కదా. ఒక లైవ్ షోలో ఒక అమ్మాయిని పట్టుకొని బెడ్ మీద తోసేస్తే అది చిన్న విషయం కాదు. అంటే బయట తోసేస్తే పెద్ద విషయం అంటే అది లైవ్ షో అనేది అందరూ చూస్తారు. బయట అనుకో కొంతమందే చూస్తారు. లైవ్ షో అనేది ఎవ్రీవన్ చూస్తారు, అది ఎప్పటికీ చూసేస్తారు, ఎందుకంటే అది సేవ్ అవుతుంది కూడా. ఒక బిగ్గెస్ట్ షోలో ఇలాంటి వల్గర్ న్యూసెన్స్ జరిగితే అది ఒక షోకే నష్టం. ఒక గ్రేట్ సూపర్ స్టార్ అయిన హోస్ట్కి కూడా అది చాలా బ్యాడ్ రిమార్క్ తెస్తుంది. అది సీరియస్ తీసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా అలాగే వర్క్ చేస్తారు. అలా అది కరెక్ట్ కాదని అది అడగడంలో ఎటువంటి నో డౌట్ ఎట్ ఆల్. యా అదే కంటెంట్ జనాలందరూ చాలా మంది ఇష్టపడుతున్నారు, బాగా చూస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. మరి ఎస్ ఇక్కడ అన్నీ ఉంటాయి బ్రదర్. విమర్శించేవాడు ఉంటాడు, ప్రేమించేవాడు ఉంటాడు. ఒకడికి లవ్ ఇష్టం, ఒకడికి ఫైట్ ఇష్టం, ఒకడికి ఎమోషనల్ ఇష్టం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఎవరు మేజర్గా ఎక్కువగా ఓటింగ్ వేస్తే వాళ్ళది ట్రెండ్ అవుతుంది బ్రదర్. అది చెడు అన్నప్పుడు వాళ్ళకి ఓటేసి గెలిపించకూడదు కదా. చెడుని కూడా నెగిటివ్ పీపుల్ కూడా ఉంటారు బ్రదర్. నెగిటివిటీని కూడా అట్రాక్ట్ చేసే పీపుల్ ఉంటారు. సమాజం అన్నాక ఒకలే ఉండరు, పాజిటివిటీ ఉండదు. నెగిటివిటీ అండ్ పాజిటివిటీ రెండూ ఉంటాయి. ఎస్ అన్నీ మారుతున్నాయి కానీ హౌస్లో బాండింగ్స్ మాత్రం మారట్లేదు. ఇక్కడ రీతు డిమోన్ది, అక్కడ భరణి గారు, దివ్య, తనుజది. దాని గురించి ఏమంటారు? ఎస్ ఆల్మోస్ట్ రితు అండ్ డిమాండ్ పవన్ రిలేషన్ అయితే ఉంది, బట్ కంటిన్యూటీ అయితే ప్రజెంట్ లైవ్ షోలో అయితే లేదు. అండ్ ఈ 3 మెంబర్స్ కూడా ఒకరికి ఒకరు ఫైట్ చేసుకున్నారు, డిపార్ట్స్ అయిపోయారు, ఒకరు నామినేట్ చేసుకుంటున్నారు. సో మెయిన్ దివ్య అనేది డేంజరస్ క్యాండిడేట్ అని ప్రూవ్ అయిపోయింది. తనూజ్ అనే కెప్టెన్సీని కంటెస్టెంట్స్ కూడా బయటికి తీసేసింది. సో ఇంకా అలా రిలేషన్స్ అయితే ఉండవని నా అభిప్రాయం. డేంజర్ అని ఎందుకంటున్నారా? తన స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు, కానీ ఫ్రెండ్లీగా ఉండి స్ట్రాటజీ యూజ్ చేయడం అనేది రాంగ్ అని నా అభిప్రాయం. అండ్ వన్ మోర్ థింగ్, ఆమె ఎలిమినేట్ చేసిందే కాక పక్క వాళ్ళకి కూడా చెప్తుంది తనుజ అయితే కెప్టెన్స్ అవ్వకూడదని. అంటే ఒక మనిషిని నమ్మక ద్రోహం చేయడానికి ఇది ఒక ప్రూవ్ అని నా అభిప్రాయం. అంటే కొంతమంది ఏమంటున్నారంటే తిను ఓన్లీ రేషన్ మేనేజర్గా ఉంటేనే ఒక పెద్ద ఆధిపత్యం చూపిస్తుంది తనుజ, ఇంకా మొత్తం కెప్టెన్ అయితే ఇంకా మొత్తం అందరికి ఎలా పడితే అలా చిరాకులు పడుతూ ఉంటుంది అని అంటున్నారు. దానికి
ఒక రేషన్ మేనేజర్గా ఉండేటప్పుడు చిరాకు పడుతుందంటే ఎవరికి ఒక మేనేజర్ ఓన్లీ రేషన్ మేనేజర్ కిచెన్ లో కూడా ఏది వంట చేసినప్పుడు ఎవరైనా ఇంకా ఏ విషయంలో అయినా చిరాకు పడుతుంది, ఇంకొక రెండోది ఏడుస్తుంది. ఈ రెండు తప్ప తనుజాలు ఏం కనిపించదు. యాక్చువల్గా ఒక బిగ్ బాస్ షోలో ఒక 15 మెంబర్స్ ఎంతో మంది ఉంటారు. ఒక నార్మల్ రూమ్లోనే 1-2 మెంబర్స్ ఉండేటప్పుడైనా ఇరిటేషన్ వస్తుంది. వాడు చెత్త వేయట్లేదని, వాడు వాష్రూమ్స్ క్లీన్గా ఉంచట్లేదని. అలాంటి ఒక 15 మెంబర్స్ ఉన్నప్పుడు నచ్చినప్పుడు భోజనం చేయడానికి రావడం, ఒకటి ఎగ్ తీసుకోవడం, ఒకటి పాలు తీసుకోవడం, ఒకటి స్ట్రాటజీ యూజ్ చేస్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. ఎవరి హౌస్ లో అంత మందిలో ఎవరికి రాని చిరాకు తనుజాకు మాత్రమే ఎందుకు వచ్చేస్తుందండి? ఆమె రేషన్ మేనేజర్, ఆమె ఒక ఆనెస్ట్ కంటెస్టెంట్, ఒక గేమ్ కు ఉండవలసిన లక్షణాలన్నీ తనకు ఉన్నాయి. తను షీ వాంట్స్ టు ఫైట్ టు గెట్ ద విన్. వారియర్ లా, ఒక సోల్జర్ లాగా తను ఫైట్ చేస్తుంది కాబట్టి ఆ ఎమోషనల్, ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉందని నా అభిప్రాయం. తనకన్నా ఇంకా వేరే ఎవరు బాగా ఆడట్లేదా లేడీస్ లోకి వచ్చేసి షీ ఈస్ ద బెటర్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ 9. నో డౌట్. రీతు ఈజ్ ఎ గేమింగ్ సెకండ్ ప్లేస్ రావచ్చు, అంతేగాని తనుజని చూసుకుంటే తనుజా కన్నా రీతునే బెటర్ అని అంటున్నారు ఇప్పుడు ఒక 2-3 వీక్స్ నుంచి. దాని గురించి ఎక్కడ బెటర్? ఆమె ఇంతవరకు గేమే ఆడలేదు. కెప్టెన్సీ టాస్క్ లో లాస్ట్ వరకు వెళ్తుంది. లాస్ట్ అది హౌస్ మేట్స్ ఒపీనియన్ తోనో లేకపోతే ఏదో ఒక డిఫికల్ట్ టాస్క్ వల్ల కొంచెం అయిపోతుంది. తన అన్లక్ అనుకోవాలి ఏంటో. అక్కడ వరకు తనుజా కూడా వెళ్ళట్లేదు కదా. తనుజే ఇప్పుడు 4-5 టైమ్స్ లాస్ట్ మినిట్ వరకు వెళ్తుంది. రితు అయితే ఎప్పుడు వెళ్ళట్లేదు. అండ్ రితు ఎప్పుడు రిలేషన్ లోనే ఉంది. ఇంతవరకు గేమ్ మీద అంత స్పోర్టివ్ స్పిరిట్ చూపించలేదని నా అభిప్రాయం. రిలేషన్ గురించి చూసుకుంటే రీతు అనేది ఫస్ట్ నుంచి ఒకరితోనే రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు తనుజ అలా కాదు. ఫస్ట్ నాన్న 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 అంటుంది, తర్వాత మ్యాడీ 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 అనుకుంటే ఆమె వెళ్ళిపోయింది, తర్వాత తమ్ముడు తమ్ముడు అని కొన్ని రోజులు రాముని, అలా ఒక్కొక్కరిని మారుస్తూ ఉంటుంది. దాని గురించి ఏమంటారు? రిలేషన్ అని మాట్లాడుతున్నారు కదా. ఆఫ్ కోర్స్ బాయ్ ఫ్రెండ్ అనేవాడు ఒకడే ఉండాలి. తల్లి తండ్రి బ్రదరు అనేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఈ తను మెన్షన్ చేసిందా బాయ్ ఫ్రెండ్ అని? రీతు మెన్షన్ చేసిందా బాయ్ ఫ్రెండ్ అని? రీతు మెన్షన్ చేసిందా దీమోన్న బాయ్ ఫ్రెండ్ అని? అసలు బాయే కదా, బాయ్ ఫ్రెండ్ అవుతాడు, ఇంకేమవుతాడు? బాయ్ ఫ్రెండ్ అని మెన్షన్ చేయవసరం లేదు. వాళ్ళ యొక్క స్ట్రాటజీ అలాగే ఉంది, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి, వాళ్ళ యొక్క ఫైట్ కూడా అట్లాగే ఉంది. తనుజ ఎప్పుడు అలాంటి ఫీలింగ్తో ఎవరు రిలేషన్ ఫామ్ చేయలేదు. బట్ ఉండడంలో తప్పు లేదు, అది న్యాచురల్గా ఉండాలి అండ్ గుడ్ రిలేషన్ ఉండాలనేది నా ఫీలింగ్. చూసాను. ఎలా అనిపించింది నిన్న వార్? చాలా బాధ అనిపించింది అబ్బా, నిజంగా చెప్తున్నా. తనుజక్క చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆమె కెప్టెన్ కాకపోయినా పర్లేదు, జనాల మనసులో గెలుచుకుందని తనుజక్కకి చాలాసార్లు చెప్పినా కూడా ఆమె నా వల్ల ఇట్లా బోర్డింగ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అక్క నువ్వు ఎంత ఎమోషనల్ అంత అవసరం లేదు అక్క, నువ్వు కంపల్సరీ ఫైనల్కి వస్తావు, గెలుస్తావు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. బిగ్ బాస్లో ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, నువ్వు ఆడు అంతే కంపల్సరీ. కెప్టెన్ ఏముంది అక్క, పెడతారు తీస్తారు, కానీ విన్నరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నీకు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకా మేడుక? ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకే ఉంది. ఆమె ఏంటంటే చిన్ని విషయాలకి ఎమోషన్ అయిపోవడం వల్ల ఆమె మీద అట్లా బాండింగ్ పడిపోతుంది తప్ప ఆమె అసలు బిగ్ బాస్ లేని ఆమె ఏంటి బిగ్ బాస్ రన్ అవ్వదు మ్యాక్సిమం చెప్పాలంటే. ఆమె కన్నా బాగా గేమ్ ఆడుతుంది కదా. ఏమమ్మా గేమ్ ఆడుతుందా లేదని జనాలు తెలుసు కదా అక్క, లేకపోతే ఒక్కసారి కూడా ఏమో రావాలి కదా ఫైనల్. అదంటే ఓటింగ్ లో అనేది రావాలి కదా. ఇంత ఘనంగా చేసి అంత ఘనంగా ఇంతమంది చివరికి రీతువే కానీ పవనే అందరూ వచ్చినారు, కానీ ఆమె ఎక్కువ ఎందుకు రాలేదు? ఆమె ఆడుతుంది కాబట్టి జనాలు సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు బిగ్ బాస్ ఉంటుంది. మెయిన్ కారణం అదే. నాగార్జున సార్ సపోర్టింగ్ కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఆమె ఫైనల్కి వస్తుంది అంటున్నారు. కానీ ఆమె మీద ఎంతవరకు బురద చల్లాలి, ఆమెను అసలు ఫైనల్ వరకు రానియకూడదు అని చెప్పి చాలా మంది వాళ్ళ మనసులో ఉంది, కానీ బయట పడట్లేదు. కానీ జనాల ఆలోచన మాత్రం ఆమె ఫైనల్ తీసుకొని రావాలంతే. ఉంటే నిరూపించుకోవాలి కదా. పర్టికులర్ గా నిరూపించుకున్నారు కదా, కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయ్యి కెప్టెన్ అయ్యారు ప్రతి వారం ఒక్కొక్కరు, కానీ తనుజ మాత్రం ఇప్పటికీ అవ్వలేకపోయింది. అదే కదా, ఎప్పుడైనా సరే మనిషి అన్నోడు గెలుపు ఒక్కసారి వస్తుంది, అది బిగ్ బాస్ తనుజకే వస్తుంది. ఈ కెప్టెన్ అని వస్తాయి పోతూ ఉంటాయి, ఆ చెప్పు నేను కెప్టెన్ అయ్యా నేను కెప్టెన్ అని ఏమి ఉండదు, కానీ ఫైనల్ మాత్రం విన్నర్ అంతే. అన్న మాధురి నెక్స్ట్ వీక్ వస్తుంది సపోర్ట్ చేస్తా వెళ్ళిపోతున్నారండి. అక్కేమో
పుట్టినరోజుకి వెళ్ళిపోయింది. అవును, ఇప్పుడేమో ఇవంటుంది, ఇవేమని పెట్టుకొని వెళ్ళిపోతా చూడాలి. లేదు, ఒక విషయం చెప్పనా, ఆమె సొంతగా వెళ్ళిపోయింది తప్ప జనాలు నీవు ఏమనలేదు తప్ప. ఎప్పుడు సరే ఇప్పుడు ఇన్ని రోజులు తనుజ ఇప్పుడు ఏడ్చారు, ఇప్పుడు నామే కూడా ఏడుతున్నారా? అట్లా ఏం లేదు. కంపల్సరీ మాది యొక్క తనుజ విన్ కోసమే మళ్ళీ రప్పిస్తారు ఆమెని. ఇంతమందిని రప్పించారు, ఆమె రప్పిలేరా? కంపల్సరీ నెక్స్ట్ వీక్ రామరాత్రులు వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆమె రప్పిస్తారు. బిగ్ బాస్ మాట్లాడమని నీవే చెప్తుందా? ఓకే మేడం, అట్లాగే మేడం మేడం ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ అంటే చీ అనే ఒక పదం వినపడుతుంది బాగా ఫ్యాన్స్ పరంగా, ఎందుకంటారు? చీ అన్నోడే చూస్తాడు, లైక్ కొడతాడు అన్న. మనుషుల మాటలో నమ్మకూడదు అంతే. నేను మాత్రం సచిన నమ్మను. మనుషులు చూడొద్దంటారు, చూస్తూనే ఉంటారు, లైక్లు కొడుతూనే ఉంటారు, షేర్లు చేస్తూనే ఉంటారు. అంటే మిగతా సీజన్ తో కంపేర్ చేసి చూస్తే బిగ్ బాస్ వాళ్ళు కూడా సరైన కంటెస్టెంట్స్ ని ఎంచుకోవట్లేదు అనేది ఒకటి ఉంది. దాని గురించి ఏమంటారు? అది తీసుకున్నోడు తప్పు, వచ్చినోడు తప్పక మనం చేసేది ఏం లేదు. కానీ ఏంటంటే కొంచెం న్యాయం చేశారు. కొంచెం మెయిన్ వాళ్ళు తీసుకొచ్చి కొంచెం నార్మల్ పర్సన్ వాళ్ళు తీసుకున్నారు. ఏం ఉపయోగం లేకుండా దయచేసి కొంచెం జస్ట్ ఒక 1 క్వశ్చన్, తనుజ బెటర్ అన్నారు కదా, ఏ విధంగా బెటరు, దేంట్లో బెటరు, ఆమె ఇప్పటి వరకు ఏ టాస్క్ గెలిచింది, ఏ విధంగా బెటరు, గొప్ప దేంట్లో గొప్ప, ఏడవడంలో గొప్పనా, లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి సింపతి కొట్టేయడంలో గొప్పనా, ప్రేక్షకులలో ఏడ్చి సింపతి కొట్టేసి సీరియల్ యాక్టింగ్ చేసి ఓట్లు దొబ్బేయడంలో గొప్పనా, లేకపోతే ఏమంటారు భరణి గారిని కార్నర్ చేసి కొట్లాటలు పెట్టుకొని ఏడ్చుకుంటూ కంటెంట్ తిప్పుకుని ఆమె చుట్టూ ఎపిసోడ్ తిరగాలని దాంట్లో గొప్పనా, లేకపోతే ఆట ఆడకుండా తినుకుంటా కూర్చోవడంలో గొప్పనా, దేంట్లో గొప్ప ఆమె? నెక్స్ట్ వీక్ సరే అన్న ఒక విషయం చెప్తున్నా, మీరు అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తున్నా, మరి ఆమె ఎందుకు ఎలిమినేషన్ రావట్లేదు? ఎలిమినేషన్ లో రావట్లేదు అంటే ఎర్రి పప్పల్లే కోట్లు వేస్తే ఏడు నుంచి ఎలిమినేషన్. ఆమె ఎలిమినేట్ అవ్వదు. ఎవడేమన్నాడు? ఎర్రి పప్పలంతా నువ్వు ఓటేసినావా? వేసినా కదా, ఎందుకోసం వేసినావు, ఎందుకోసం ఓటేసినావు, దేనికోసం అభిమానము, ఇమాన్యుల్ లెక్క కష్టపడుతున్నందుకు అభిమానమా, ఇమాన్యుల్ లెక్క కామెడీ చేస్తున్నందుకు అభిమానమా? అన్న ఒక మాట ఒక్కటే మాట తనుజ వరస్ట్. అన్న ఒక విషయం చెప్తున్నా అన్న, ఏం లేదన్న, బిగ్ బాస్ షో అనేది మోసంలో మోసం తనుజ. ఒక మాట చెప్పేది ఏంటంటే తనుజాని నాగార్జున సారే కాపాడుతున్నారు, బయట పిఆర్స్ కూడా ఓట్లను కొనేస్తున్నారు. తప్పు మాట. తనుజ బంగారం. చాలా మంచిది.